సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. రక్త సంబంధాలకు మాయని మచ్చ తెచ్చే అత్యంత దారుణ ఘటన ఇది. కట్టుకున్న భార్య కన్న కుమారుడే కలిసి బంధువు సాయంతో ఇంటి పెద్దను అమానుషంగా హతమార్చిన వైనం ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బోడుపుల్లో కలకలం రేపుతోంది. నిత్యం మద్యం సేవించి వేధించే భర్త ఈ విధంగా రోజు అతని వేధింపులు ఎక్కువైపోతున్నటువంటి నేపథ్యంలో ఆ భర్తను భరించలేక భార్య చిన్న కుమారుడు బంధువు కలిసి చేసిన ఈ ఘోరం సమాజంలో కుటుంబ బంధాల విలువ ఎటువైపు పోతుందో కళ్ళకు కడుతోంది. బోడుపుల్లోని దేవేంద్ర నగర్లో నిన్న రాత్రి జరిగిన ఒక దారుణమైనటువంటి ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పాఠశాల బస్సు డ్రైవర్ అయిన అంజయ్యను అత్యంత కిరాతకంగా దారుణంగా చంపేశారు. అంజయ్య హత్య వెనుక ఇంకెవరో కాదు, ఆయన భార్య బుగ్గమ్మ, చిన్న కుమారుడు రాజు, ఒక బంధువు శేఖర్ ఉన్నారు. రాత్రి కుటుంబ సభ్యుల మధ్య జరిగినటువంటి గొడవ ఈ ఘోరానికి దారితీసింది. ఈ గొడవలోనే ముగ్గురు కలిసి అంజయ్య ప్రాణాలు తీసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అంజయ్య రాత్రి హత్యకు గురైన ఈ విషయం ఉదయం వరకు ఎవరికీ తెలియలా. తండ్రి ఉదయం నిద్ర లేవకపోవడంతో పెద్ద కుమారుడు ఉదయ్ 108 సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి వచ్చారు 108 సిబ్బంది. అంజయ్యని పరీక్షించారు. అప్పటికే ఆయన మరణించినట్లుగా ధృవీకరించారు. తండ్రి అంజయ్య మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పెద్ద కుమారుడు ఉదయ్ కిరణ్ మేడిపల్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లోతుగా విచారణ చేస్తే మొత్తం కూడా బయటపడింది. పోలీసుల విచారణలో ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. నిందితులు అంజయ్యను టవల్తో ఉరి బిగించి గొంతు నులిమి చంపేసినట్టుగా సమాచారం వచ్చింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితులు నేరం అంగీకరించారు. భార్య బుగ్గమ్మ, చిన్న కుమారుడు రాజు, బంధువు శేఖర్, వీళ్ళు ముగ్గురు కలిసి పక్క ప్లాన్ ప్రకారం పకడ్బందీ ప్రకారం ఆయన్ని హత్య చేశారని కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ హత్య జరుగుతున్నటువంటి సమయంలో అంజయ్య కుమార్తె తండ్రిని కాపాడే ప్రయత్నం చేసింది. నిందితులు ఆమెను బలవంతంగా అడ్డుకుని మరొక గదిలో బంధించారు. ఈ విషయం కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత తమ పన్నాగాన్ని అమలు చేసి అంజయ్య ప్రాణాలు తీశారు. అంజయ్య తరచూ మద్యం సేవించి కుటుంబ సభ్యుల్ని వేధిస్తున్నాడని చెప్పి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఆ వేధింపులే ఈ దారుణ హత్యకు కారణంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు మేడిపల్లి పోలీసులు పూర్తి వివరాలు సేకరించి నిందితుల్ని అరెస్టు కూడా చేశారు. మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. డ్రైవర్ అంజయ్యని భార్య, కొడుకు, వేరొక బంధువు శేఖర్, వీళ్ళు ముగ్గురు కలిసి చాలా దారుణంగా చంపేశారు. ఒక గొడవ జరిగింది రాత్రి. ఆ గొడవ పెరిగి పెద్దదైపోయింది. ఈ గొడవ జరుగుతున్నటువంటి సమయంలోనే ఒక టవల్ తీసుకొని గొంతుకు బిగించి గట్టిగా లాగి ఒకవైపు భార్య, ఇంకోవైపు కొడుకు, మరొక బంధువు ముగ్గురు కూడా గొంతు నులిమి టవల్తో బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. అక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, ఎప్పుడు గొడవ పడతా ఉంటారు, ఆ గొడవలే దీనికి ఈరోజు అంజయ్య మృతికి కారణమని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నిజంగా ఆ అంజయ్య తాగొచ్చి గొడవ చేస్తున్నాడు కాబట్టి ఆ వేధింపులు భరించలేక చంపేశారా? ఇంకో కోణాలు ఏమైనా ఉన్నాయా? కుట్ర కోణం ఏదైనా దాగి ఉందా? అంజయ్యని కావాలని అలాంటి అంజయ్య తప్పు లేకపోయినా వదిలించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఈ విధంగా ఏమైనా చేశారా? దీని వెనకాల అసలు విషయాలు వెలుగులోకి రావాలంటే పోలీసులు దర్యాప్తు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి పెద్ద కొడుకు చెప్తా ఉన్నాడు. సో చూడాలి నెక్స్ట్ ఈ కేసులో ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయన్నది.